కాల సమయమందు ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ అద్భుతమైన సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ పవిత్రమైన నామానికి స్తోత్రములు చెల్లించుచున్నాము. ప్రభువా, నీవే మా ఆశ్రయము, నీవే మా ఆధారము, నీవే మా బలము అని ఈరోజు ఈ వాక్యమును ధ్యానించుకుంటకు మేము కూడి ఉండగా, ప్రభువా, మా ఆశ్రయము ఆధారము యేసయ్య అని వాక్యమును మా హృదయం గ్రహించుటకు, ప్రభువా, మా జీవితాల్లో ఎన్నో కష్టాలు, బాధలు, నిరాశ వచ్చినా మమ్మల్ని విడవక కాపాడిన దేవుడు నీవే. నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా, గణపరుస్తున్నాం ప్రభువా, మహింపరుస్తున్నాం యేసయ్యా. మా హృదయాలను నీ పరిశుద్ధాత్మతో నింపుము. ఈ ప్రసంగంలో మాట్లాడే ప్రతి మాట ప్రజల హృదయాలను తాకునట్లుగా కృపచూపుము. ఈరోజు నీ వాక్యమును వినే ప్రతి కుటుంబమును ఆశీర్వదించుము. బాధల్లో ఉన్నవారికి ఆదరణ దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. నిన్ను విడిచి నేనుండలేను, క్షణమైనా నే బ్రతకలేను. నిన్ను విడిచి నేనుండలేను, క్షణమైనా నే బ్రతకలేను. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. కష్టకాలములో నన్ను కృంగదీసినను, అరణ్య రోదనలు నన్ను ఆవరించినను. కష్టకాలములో నన్ను కృంగదీసినను, అరణ్య రోదనలు నన్ను ఆవరించినను. నా వెంట నీవున్నావు, నీ కృపను చూపించినావు. నా వెంట నీవుండినావు, నీ కృపని చూపించినావు. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. భక్తిహీనులు నాపై పొరిలి పడినాను, శత్రు సైన్యము నన్ను చుట్టిముట్టినను. భక్తిహీనులు నాపై పొరిలి పడినాను, శత్రు సైన్యము నన్ను చుట్టిముట్టినను. నా వెంట నీవుండినావు, కాపాడి రక్షించినావు. నా వెంట నీవుండినావు, కాపాడి రక్షించినావు. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. మరణ పాశములు నన్ను చుట్టుకొనినాను, బంధు స్నేహితులు నన్ను బాధ పెట్టినను. మరణ పాశములు నన్ను చుట్టుకొనునాను, బంధు స్నేహితులు నన్ను బాధ పెట్టినను. నా వెంట నీవుండినావు, దయచూపి దీవించినావు. నా వెంట నీవుండినావు, దయచూపి దీవించినావు. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా
నీవే నా యేసయ్యా. నిన్ను విడిచి నే ఉండలేను, క్షణమైనా నే బ్రతుకలేను. నిన్ను విడిచి నేనుండలేను, క్షణమైనా నే బ్రతకలేను. దైవ జనాంగమంతటికి నా హృదయపూర్వక వందనములు. ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశము మన ఆశ్రయము ఆధారము యేసయ్య. మన ఆశ్రయము ఆధారము యేసయ్యను గురించి ఈరోజు మనం ప్రసంగాన్ని స్టార్ట్ చేసుకుందాం. మానవ జీవితాల్లో కష్టాలు, కన్నీళ్ళు, అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు అనే తుఫాను వచ్చినప్పుడు మనము ఎవరి వైపు చూస్తున్నాము, ఎవరిని ఆశ్రయిస్తున్నాము? మనల్ని సృష్టించిన యేసయ్య ఇచ్చే ఆశ్రయము శాశ్వతమైంది, ఎన్నడూ కదలింపంది. మనకు వాక్యంలో దేవుడు ఎలా ఆశ్రయంగా ఉంటాడో స్పష్టమైన ఆధారాలు మన పరిశుద్ధ గ్రంథంలోంచి చూసుకునవచ్చును. కీర్తనల గ్రంథము 46:1 దేవుడు మనకు ఆశ్రయమును బలమైన కోటగాను, దేవుడు మనకు ఆశ్రయము దుర్గమై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. లోకంలో సహాయం చేసేవారు ఆపదలు రాగానే తప్పుకోవచ్చు, కానీ యేసయ్య ఆపత్కాలంలో ఇంకా దగ్గరయ్యే నమ్మకమైన దేవుడు. కీర్తనల గ్రంథము 91:2 కూడా చూసుకున్నట్లయితే, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు, నేను యెహోవాను గూర్చి చెప్చున్నాను. ఈ కీర్తనలో భక్తుడు దేవుణ్ణి ఒక బలమైన కోటతో, దుర్గముతో పోల్చి ఉన్నాడు. ఆయన చాటున ఉన్నవారికి ఏ కీడు దరి చేరదు అని కీర్తనకారుడు ఇలా చెప్తున్నాడనమాట. నా కోట, నా బలమైన కోట నా యేసయ్యేనని. అయితే భారతీయ సంస్కృతి భాషా నేపథ్యం నుండి భక్తులు దేవుణ్ణి స్తుతించేటప్పుడు రాధా రమా నీవే నా దుర్గమా అని అనేవారట పూర్వం చరిత్రాత్మక రోజుల్లో. దీనికి అర్థము సమస్త సృష్టికి మూలమైన వాడా, నీవే నా బలమైన కోట అని పిలుస్తున్నట్లు ఇక్కడ రాయబడి ఉన్నది. క్రైస్తవ ఆత్మీయ అనుభవాల్లో లోకానికి వెలుగుగా, సమస్త సృష్టికి అధిపతిగా, పరమవరుడుగా ఉన్న మన యేసయ్య మనకు నిజమైన దుర్గము. అయితే సామెతలు 18:10 ఇలా చెప్పబడినట్లు, యెహోవా నామం బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా నుండును. మనకు రక్షణనిచ్చేది ఆ నిత్యమైన దుర్గము యేసయ్యే. దేవుడు మనకి ఎలాగ ఆశ్రయంగా ఉంటారో, ఆధారకర్తగా ఉంటారో ఇక్కడ రాయబడి ఉన్నది. అలాగే ఉదాహరణకు ఒక కథను చెప్పుకుందాము. కొరియన్ విశ్వాసులు ప్రార్థన ఆధారపడడం, దేవుణ్ణి మాత్రమే ఆధారం చేసుకోవడం అంటే ఏంటో ఇక్కడ రాయబడి ఉన్నది. మీకు ఒక పుస్తకంలో రాయబడి ఉన్నది, అది మీకు చెప్దామని ఆశపడుతున్నాను. 1900 ప్రారంభంలో కొరియా దేశం తీవ్రమైన రాజకీయ సంక్షోభంలో, పేదరికంలో, యుద్ధ భయాల మధ్య ఉండేది. ఆ సమయంలో కొరియన్ విశ్వాసులకు ఏ మానవ సహాయము కనిపించలేదు. వారు మనుషులను నమ్ముకున్నట్టు కంటే దేవుణ్ణే తనకు ఏకైక ఆశ్రయంగా మార్చుకున్నారు. అయితే మనుషుల వైపు నుంచి ఏమైనా సహాయం వస్తుందని చూస్తే వాళ్ళకి ఎక్కడి నుంచి ఏ సహాయము రాకపోయినప్పటికీ వాళ్ళు ఏం చేశారంటే దేవుణ్ణి ఆశ్రయించారు. 1907లో ఒక గొప్ప పునరుజ్జీవం ప్రారంభమైంది. అక్కడ ప్రజలు తెల్లవారుజామున 4 గంటలకే లేచి, చలిని సైతము లెక్క చేయకుండా సంఘాలకు పరిగెత్తి, మోకాళ్ళన ఏకకంఠంతో దేవుణ్ణి వైపు చేతులెత్తి ప్రార్థించడం ప్రారంభించేవారట. కొరియన్ తెల్లవారుజామున ప్రార్థన అంట. దేశం చుట్టూ తుఫాను లాంటి పరిస్థితులు ఉన్నా వారు మోకాళ్ళపై దేవుని పాదాలను ఆశ్రయించారు. ఫలితంగా దేవుడు ఆ దేశ రూపురేఖలనే మార్చేశాడు. ఒకప్పుడు పేదరికంలో ఉన్న కొరియా ఈరోజు ఆత్మీయంగా, ఆర్థికంగా ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబడడానికి కారణం వారు యేసయ్యను తమ సర్వ అధికారిగా, ఆధారముగా చేసుకోవడమే. అయితే మోకాళ్ళ ప్రార్థన ఎంతో శ్రేష్టమైంది. మనం మోకాళ్ళ ప్రార్థన చేసినప్పుడు దేవుడికి మనకి ఉన్న సంబంధం అక్కడ ప్రార్థనా రూపం ద్వారా మనం ప్రార్థించినప్పుడు, మన మోకాళ్ళు వంచి తన ముందు సాగిలపడి ప్రార్థించినప్పుడు దేవుడు మనకి ఆశ్రయంగా ఉండి
కొరియా దేశమునకు ఎలాగైతే రూపురేఖలు మార్చారో అలాగా మన స్థితిగతులను కూడా మార్చగల గొప్ప దేవుడు. అయితే ఇప్పుడు మన హృదయాలను దేవుడి వైపు తిప్పుదాము. ప్రాముఖ్యంగా మన సంఘాలు, సేవకులు మరియు యవ్వనస్తుల కొరకు ఏకీభవించి ప్రార్థిద్దాము. పరిశుద్ధుడా, ప్రేమగల మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామాని స్తోత్రములు నాయనా. నీవే మా ఆశ్రయము, మా ఆధారము, మా దుర్గము అని నమ్మి నీ పాదముల చెంతకు వచ్చి ఉన్నాం ప్రవ్వా. నాయనా, మా మనవులను వినండి ప్రవ్వా. యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రజలను రాజా, ఈ సమయమందు నీ వాక్యాన్ని వింటున్న వినువారు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలని దీవించండి. ఎవరైతే అనారోగ్యంతో, ఆర్థిక ఇబ్బందుల్లో, ఏ ఆధారము లేక దిక్కు తోచని స్థితిలో ఉన్నారో వారందరికీ నీవే నిజమైన ఆశ్రయమని నమ్ముటకు సహాయము చేయండి. సంఘాలు, దైవసేవకుల కుటుంబాల నిమిత్తం ప్రార్థిస్తున్నాం ప్రవ్వా. నీ నామమును స్థాపించబడి ప్రతి సంఘాన్ని బలపరచండి. నీ వాక్యాన్ని ప్రకటిస్తున్న దైవ సేవకులను, వారి కుటుంబాలను నీ రెక్కల చాటును దాచండి. వారికి కావలసిన ఆత్మీయ బలమును, శారీరక ఆరోగ్యమును, ఆర్థిక వనరులను దయచేయమని, తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. దేశ రాష్ట్ర పట్టణాలు క్షేమం గురించి ప్రార్థిస్తున్నాం ప్రభువా. మా దేశాన్ని మేము నివసిస్తున్న రాష్ట్రాలను, పట్టణాలను నీ హస్తానికి అప్పగిస్తున్నాము. పాలకులకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. పట్టణాల్లో, గ్రామాల్లో సమాధానాన్ని దయచేయండి ప్రభువా. ఎలాంటి కీడు విపత్తులు రాకుండా కాచి కాపాడండి ప్రభువా. దేవా, యవనస్తులు యూత్ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. తండ్రి, నేటి సమాజంలో ఉన్న యవ్వన బిడ్డలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. ఆకర్షణలు, చెడు వ్యసనాలు, నిరుద్యోగ భేదాల వల్ల ఎటువంటి యువకుల దారి తప్పిపోకుండా వారందరినీ నీ వైపు తిప్పుకోండి ప్రభువా. వారికి సరైన మార్గదర్శకత్వం, ఉద్యోగ అవకాశాలు, ఆత్మీయ జ్ఞానాన్ని ప్రసాదించండి. ఈ తరం యువతకు కొరియన్ దేశ విశ్వాసం వలె ప్రార్థనా యోధులుగా, దేశాన్ని మార్చే సాధనలుగా రూపాంతరం చెందుటకు సహాయం చేయండి. మా జీవిత నావకు కెప్టెన్గా నీవే అని నమ్ముతూ ఈ వాక్యం విన్న ప్రతి హృదయాల్లో 100 ఫలాన్ని పొందాలని ప్రార్థిస్తున్నాము. మా ఆశ్రయదుర్గమైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమెన్.